మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. జనసేన పార్టీ నుంచి ముఖ్యంగా నాగబాబు గారికి ఎంపీ పదవి రాజ్యసభ ఇవ్వటానికైతే కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురికి అవకాశం కల్పించబోతున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారికి ఇస్తే బాగుంటుందని చెప్పి చాలా సందర్భాల్లో చాలా మంది ఉన్నమాట వాస్తవమే. సో దాన్ని ఈసారి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రతిపాదన కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురికి గనక అవకాశం వస్తే వాళ్ళల్లో నాగబాబు గారికి ప్రధానంగా ఇవ్వాలని చెప్పి ఆలోచనగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో 2 రోజులుగా పర్యటన చేసుకుంటున్నారు. ఆ పర్యటనలో చాలా అద్భుతమైనటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపించాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ స్థాయిలో ఎన్డీఏ కూటమి నాయకులు, ముఖ్యంగా బీజేపీ నాయకులు, అటు కేంద్ర మంత్రులు అందరూ కూడా ఎంత అద్భుతమైనటువంటి సాదర స్వాగతం పలుకుతున్నారో, ఆయనకి సన్మానాలు చేస్తున్నారో అనేది మనం చూసుకోవచ్చు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసి, అలాగే ఈరోజు సాయంత్రం అంటే ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రాకి సంబంధించినటువంటి ఎంపీలందరికీ కూడా విందును కూడా ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ గారు. చాలా ఒక అద్భుతమైనటువంటి వాతావరణంలో ఈసారి పవన్ కళ్యాణ్ గారి పర్యటన జరుగుతుంది. దీంట్లో చాలా అద్భుతాలే జరుగుతున్నాయి. ఆ అద్భుతాల్లో నాగబాబు గారికి ఎంపీ రాజ్యసభ ఇవ్వటం అనేది కూడా ఒక కీలకంగా వచ్చినటువంటి అంశం. సో ఇప్పటికే అటు చంద్రబాబు నాయుడు గారితో కూడా సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తుంది. టీడీపీ నుంచి ఇద్దరికి, జనసేన నుంచి ఒకరికి. ఆ ఒకరు నాగబాబు గారు. నాగబాబు గారి గురించి మనందరికీ తెలుసు. చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలతో పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ఆలోచనలు మొదలు కావటానికి నాగబాబు గారి ఆలోచనలు చాలా కీలకంగా వ్యవహరించాయని చెప్పి ఆయన ఇచ్చినటువంటి బుక్స్ ద్వారా నేను రాజకీయాల వైపు ఆకర్షితున్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పినటువంటి మాటలు. సో ఆయన సమాజం పట్ల ఉన్నటువంటి అవగాహన చాలా అద్భుతంగా ఉంటుంది నాగబాబు గారికి. ముఖ్యంగా పిఠాపురంలో నిజంగా చెప్పాలంటే అన్ని వర్గాలను ఏకం చేస్తూ, పంచభూతాలను సైతం ఏకం చేసి పవన్ కళ్యాణ్ గారి కోసం, ఆయన గెలుపు కోసం పిఠాపురంలో అహర్నిశలు, ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా, ఇబ్బంది పడినా ఎక్కడ ఆయన విసుగు లేకుండా, ఇంకొకటి ఎక్కడ విరామం లేకుండా పనిచేసినటువంటి వ్యక్తి నాగబాబు గారు. అనకాపల్లి సీటును కూడా ఆయన త్యాగం చేశారు. ఆయన 100% పోటీ చేస్తారని చెప్పి అనుకున్న సీటును కూడా అటు బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. సో నాగబాబు గారి త్యాగానికి ఈసారి ఒక చిన్న అవకాశం కల్పించినట్టుగా తెలుస్తుంది. రాజ్యసభ ఇచ్చి ఆయనకి ఒక మంచి హోదా కల్పించే అవకాశం కూడా కనిపిస్తుంది. డెఫినెట్గా ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు దుమ్ము దులిపేస్తుంటే, ఇంకొక పక్క మెగా బ్రదర్ మరొక నాగబాబు గారు మళ్ళీ కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ఒక కీలకంగా అడుగు పడబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈసారి అన్నదమ్ముల ఇద్దరూ కూడా ఒక అద్భుతమైనటువంటి పనితీరును, ఒక ఎంపీగా ఏం చెయ్యొచ్చో, ఎలా చెయ్యొచ్చో నాగబాబు గారు చేసి చూపించే స్థాయికి ఆయనకి ఈ పదవి వస్తే గనక చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి చాలా మంది విశ్లేషిస్తున్నారు. చాలా కరెక్ట్ అయిన మనిషి, చాలా నిజాయితీగా ఉండే మనిషి, చాలా నిర్మోహమాటంగా ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేటువంటి మనిషి. సో ఎక్కడ అటు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికే కేంద్ర రాజకీయాల్లో చాలా కీలకంగా అడుగులు పడుతున్నాయి. దాంట్లో నాగబాబు గారు కూడా తోడైతే గనక ఇటు ఇంకా మామూలుగా ఉండదు. రేపు పొద్దున్న రాబోయేటువంటి ఎన్డీఏ కూటమి ఏ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినా కూడా ఇద్దరు చాలా కీలకం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటికే మహారాష్ట్ర ఎన్నికలతో ఆయన పేరు నిజంగా చెప్పాలంటే కీర్తి ఎంతో పదింతలైపోయినటువంటి పరిస్థితి. సినిమా పరంగా ఆయన ఇప్పటి వరకు అంత స్టార్డమ్ ఒక్క తెలుగు రాష్ట్రాలకే పరిమితమైందేమో, కానీ రాజకీయాల్లో ఆయన తీసుకొచ్చినటువంటి కొత్త అద్భుతమైనటువంటి సంస్కరణలన్నీ కూడా, ఆయన నిలబడినటువంటి తీరుని, ఆయన నిజాయితీని దేశం అంతా కూడా గమనిస్తూ ఉంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో మనం చూసాం. అంతేకాకుండా ఎప్పుడు బీజేపీ గెలవనటువంటి సీటును కూడా పవన్ కళ్యాణ్ గారు అడుగుతూ అక్కడ ఆయన గెలుపు కూడా సాధ్యమైనటువంటి పరిస్థితి. సో అలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని రేపు తమిళనాడు ఎలక్షన్స్ కావచ్చు, బీహార్ ఎలక్షన్స్ కావచ్చు, ఎక్కడ ఎలక్షన్ జరిగినా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అని మాత్రం ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి కేంద్ర నాయకులందరూ కూడా చాలా బలంగా చెప్తున్నారు. సో ఆయనకి సంబంధించినటువంటి జనసేన పార్టీకి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించే దశగా అడుగులు పడుతున్నాయి. దాంట్లో నాగబాబు గారిది ఈ రాజ్యసభ సీట్ అనేది మొదటి అడుగుగా మనం భావించాల్సి ఉంటుంది. డెఫినెట్గా నాగబాబు గారు ఎప్పుడూ కూడా ఆయన ఎంత హుందాగా వ్యవహరిస్తారో మనందరికీ తెలుసు. అందరినీ కలుపుకొని, అందరినీ కలుపుతూ ముందుకు వెళుతూ
ఎంతో అద్భుతమైనటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారిని కలవలేనటువంటి ప్రతి ఒక్కరు కూడా నాగబాబు గారి దగ్గరికి వెళితే నిజంగా చాలా కొండంత ధైర్యాన్ని ఇచ్చి పంపించేటువంటి వ్యక్తి ఆయన. అలాంటిది ఆయనకి ఈసారి గనక రాజ్యసభ సీటు వచ్చి డెఫినెట్‌గా కేంద్ర మంత్రి అయితే ఇంకా బావుంటదని చాలా ఒక ఫీలింగ్ చాలా మందికుంది. డెఫినెట్‌గా అది నాకు కూడా, ఎందుకంటే నాగబాబు గారు లాంటి వ్యక్తి ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికెళ్లి మాట్లాడాలంటే అవ్వదు. చాలామంది జనసేన పార్టీ నాయకులు సార్ మాకు నాగబాబు గారు కళ్యాణ్ గారిని కలవలేకపోతున్నాం అంటే, అందరికీ ఆయనే కాదు, నాగబాబు గారు లాంటి వ్యక్తి ఉన్నారు. ఆయన కూడా మనకి పవన్ కళ్యాణ్ గారి అన్నగా కన్నా నిజంగా జనసేనాని ఆలోచనలతో ఉన్నటువంటి వ్యక్తి. ఆ ఆలోచనల్ని ఆయన దగ్గర నుంచి తీసుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. డెఫినెట్‌గా ఆయన దగ్గరికి వెళ్లి కాసేపు మాట్లాడితే చాలా రిలాక్స్ అవుతారు. చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాలను మనం బయటికి తెలుసుకునే అవకాశం ఉంటది. సో, అలాంటిది నాగబాబు గారికి నిజంగా ఆయన ఈ ఏజ్‌లో కూడా అంతలాగా కష్టపడుతూ, ఆయనకి ఎటువంటి ఇబ్బందొచ్చినా కూడా ఇంకా ప్రజల కోసం, తన తమ్ముడు కోసం, ఎంతో జనసేన పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసుకుంటూ, ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా ఆయన ఫ్యామిలీని కూడా వదిలేసి పిఠాపురంలో తిరగటం చూసాం. పిఠాపురానికి వాళ్ళ పిల్లల్ని అందరిని వాళ్ళ భార్య, వాళ్ళ వైఫ్‌ని కూడా తీసుకొచ్చి ఆయన ప్రచారం చేపించారు. ఎక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం అహర్నిశలు ఆ కుటుంబం అంతా కూడా అలా నిలబడిపోయారు. రాత్రనక, పగలనక ఎక్కడి నుంచి ఏ తప్పు జరగకుండా ప్రతి అంశాన్ని తీసుకుని, ప్రతి ఒక్కరిని పిలిపించి మాట్లాడుకుంటూ, ప్రతి ఒక్కరితో ఏంటి? మీకేం కావాలి? మీకేంటి? అవునా? సరే. ఒక్కసారి నమ్మండి. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వండి. ఒక అద్భుతం చేసి చూపిస్తారు అన్న దానికి పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి, ఆల్మోస్ట్ నాకు తెలిసి పిఠాపురంలో ఉన్నటువంటి ప్రతి గడపని నాగబాబు గారు పిలిచి మాట్లాడినటువంటి వ్యక్తి. సో, అంత అద్భుతంగా ఆయన ఎలక్షనీరింగ్ చేశారు కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కూడా దేశానికి, ప్రపంచానికి పిఠాపురం ప్రజలు పరిచయం చేశారు. ఇప్పుడు పిఠాపురం అభివృద్ధిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇంత అద్భుతమైనటువంటి నాయకుల్ని నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక నిజాయితీగా నిలబడేటువంటి కుటుంబాన్ని మనం అంటే 2009లో ప్రజారాజ్యం టైంలో దూరం చేసుకున్నామేమో, కానీ ఎందుకు దూరం చేసుకున్నాము అనేది ఇప్పుడు చాలా మంది ప్రజలకి తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. డెఫినెట్‌గా నాగబాబు గారు కూడా ఆ కోవలోకి వచ్చేటువంటి వ్యక్తి. ఆయన కూడా చాలా అద్భుతాలు సృష్టించే అవకాశం ఉంటుంది. రాజ్యసభగా ఇచ్చినా, లేదంటే కేంద్ర మంత్రిని చేసినా, ఇంకా దానికన్నా మంచి పదవి ఇచ్చినా కూడా ఆయన ఎంత నిజాయితీగా, నిబద్ధతతో ప్రజల కోసమే ఆలోచించి ఆయన చాలా నిర్ణయాలు తీసుకుంటారు. చాలా అద్భుతంగా ఆయన పరిపాలన చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఒక ఎంపీగా, అదే రాజ్యసభ సభ్యునిగా ఎన్ని అద్భుతాలు చెయ్యొచ్చో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత మనం చూడబోతున్నాం అని మాత్రం తెలుసుకోవచ్చు. సో, దీని మీద అయితే ఇప్పటికీ చర్చలు జరుగుతున్నాయి. ఆ టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజు గారి పేరు వినపడుతుంది, యనమల రామకృష్ణ గారి పేరు వినపడుతుంది, ఇప్పుడు నాగబాబు గారి పేరు వినపడుతుంది. ఈ మధ్యన చాలా మంది వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి ఎంపీలు రాజీనామాతో ఖాళీ అయినటువంటి వాటిని భర్తీ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి ఏదైతే అటు క్యాంపెయినింగ్ కావచ్చు, మహారాష్ట్ర ఎన్నికల్లో కావచ్చు, ఎన్డీఏ కూటమిని నిలబెట్టినందుకు కృతజ్ఞతగా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. కృతజ్ఞత అనేది చెప్పడం కన్నా అది ఆయనకి ఇవ్వాల్సినది, ఆయన హక్కు. నాకు తెలిసి ఆయన హక్కుగా ఆయన తీసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్‌గా ఇది వస్తదని అయితే భావిద్దాం.